ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే చిన్న పిల్లలకి అంటే 10 years లోపు పిల్లలకి పర్మిట్రిన్ క్రీమ్ వాడచ్చా వాడకూడదని చాలా మంది క్వరీస్ అయితే పెడుతున్నారు. చిన్న పిల్లలకి అసలు వాడకూడదండి. 10 years లోపు పిల్లలకి పెడితే ఏమవుతుందంటే కళ్ళు మంటలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నా అడ్వైజ్ ఏంటంటే 5 years తర్వాత మీరు అప్లై చేయవచ్చు, కానీ వాళ్ళకి కూడాను చాలా తక్కువ పరిమితిలోనైతే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మరి చిన్న పిల్లలకి ప్రాబ్లం ఉండేటప్పుడు ఎలా రెక్టిఫై అవుతుంది, దానికి సంబంధించి ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏమైనా ఉందా అని మీరు అడిగారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు వీడియోలో మనం ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. అంటే పిల్లలకి 5 years బిలో పిల్లలకి పేలు కనుక ఎక్కువ పట్టేసి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదండి, ఇలాంటివనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడాను. కొంతమంది మదర్స్ ఏంటంటే అస్సలు కేర్ చూపించరు. దీని తర్వాత మనము ఎంత కేర్ తీసుకున్నా కూడాను అది మన వల్ల కాదండి. దానికి ఏంటంటే మెడికేటెడ్ క్రీమ్ కానీ లేదంటే ఏదైనా దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ చిట్కాలు కానీ ఫాలో అవ్వాలి, కానీ నార్మల్గా హ్యాండ్ పిక్ చేస్తాము దాన్ని అంతటిని కూడా క్లియర్ చేద్దాము అంటే మటుకు జరగని పని. సో మీకు దానికి సంబంధించి ఒక చక్కటి ఆయుర్వేదిక్ చిట్కాని ఫాలో అవుతూ పేలని ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే వేప నూనె అని మనకి ఈ విధంగా అయితే అమ్ముతూ ఉంటారండి. ఇది ఆయుర్వేదిక్ షాప్స్లోని మనకి ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 60 రూపాయలు మాత్రమే, ఎక్కువేం కాదు. ఇందులోని 100 ml అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆవుదం మనందరికీ తెలిసిందే, ఆవుదం చాలా థిక్గానైతే ఉంటుంది. ఇది రాస్తే ఈ రెండు కూడా చాలా స్మెల్ వస్తాయి, కానీ భరించాలి, ఒక రోజుకి మాత్రమే. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేస్తే పేలిపోతాయి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము తలస్నానం చేయించాలి ఫుల్గాను. చేయించిన తర్వాత డ్రై హెయిర్ మీద కంప్లీట్గా తడి ఆరిపోయిన తర్వాత ఇంకా అలాగే వేప నూనె రెండు కూడా సమాన పాలల్లోనే మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని చేతిలోకి తీసుకొని తలకైతే బాగా అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత నేను ఇదివరకట్లోని మీకు అమెజాన్లో మంచి పేల దువ్వెన గురించి అయితే చెప్పాను. అది చాలామంది ఏంటంటే ఇనుముది ఇంకా అలాగే తలంతా కూడా గీరేస్తుంది అని చెప్తున్నారు కదా. అయితే దానికి బదులుగా మనకి ఈళ్ల దువ్వెన అని చెప్పి దొరుకుతుందండి. ఈళ్ల దువ్వెన అని చెప్పి అమ్ముతూ ఉంటారండి, మన పోసలలో వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది. అది చెక్కతో తయారు చేయబడింది. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు తీసే విధానం బట్టి ఉంటుందండి. పిల్లలకి గట్టిగా అణిచిపెట్టి తీయడం అలాంటివి అయితే చేయకూడదు. వాళ్ళ స్కాల్ప్ చాలా మృదువుగానైతే ఉంటుంది. దాన్ని పాడు చేయకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ ఆయిల్ ఈ రెండు కలిపి రాసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత ఏంటంటే ఒక వేడి నీళ్లు మరిగించండి. మరిగించిన తర్వాత అందులోని ఒక టవల్ని పెట్టేసేయండి. మీకు టర్కీ టవల్ లాంటిది అయితే చాలా మంచిది. అది పెట్టేసి తర్వాత ఆ టవల్ని తీసేసి జాగ్రత్తగా అదంతా పిండేసి వాటర్ అంతాను ఆ వేడి టవల్ని తల చుట్టూ కూడా చుట్టేసేయండి. చుట్టేసిన తర్వాత అది అలానే ఉంచేసేయాలి ఒక 5 నిమిషాల పాటు. ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే టవల్ తీసేసి ఒక తెల్లటి టవలు పిల్లల మీద వేసేసి మీరు కోమ్ చేయడం స్టార్ట్ చేయండి. కొన్ని చక్కగా కోమ్ చేసేసేయండి. చేస్తే మొత్తం పేలన్నీ కూడా పడిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. ఇలా వీక్లీ వన్స్ ఖచ్చితంగా 3 వారాలు చేసినట్లయితే పిల్లలకి, చిన్న పిల్లలకి 5 years లోపు పిల్లలకి పేలిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా ఉండవు, నీట్గానైతే ఉంటారు, ఏ ప్రాబ్లం అనేది రాదు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. SRK Fix. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దెన్ బాయ్.